మాదిగ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని మొన్న 11వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన అమరుల కుటుంబాలను ఏ విధంగానైతే ఆదుకున్నామో అదేవిధంగా మాదిగ అమరుల కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. లిఖితపూర్వకంగా కూడా 11వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారిని కలిసి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. సానుకూలంగా స్పందిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. అందులో ప్రధానంగా ప్రతి అమరుల కుటుంబాలకి 25 లక్షలు ఇవ్వాలని, అమరుల పేరుతో ఒక భారీ స్తూపం, అదే సమయంలో ఉద్యమ చరిత్రను రాబోయే తరాలకు అందించడం కోసం ఒక పెద్ద మ్యూజియంను, వాళ్ళ చరిత్రను రికార్డ్ చేయడం కోసం మ్యూజియంను నిర్మించడం కోసం హైదరాబాదులో అందుబాటులో ఉండబడే హైదరాబాద్ శివారులో ఒక 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. అదే సమయంలో తెలంగాణ అమరుల కుటుంబాలకు ఎట్లయితే ఎక్స్గ్రేషియా ఇచ్చారో, భూమి ఇస్తామని చెప్పారో, గృహ వసతి నిర్మాణం కట్టిస్తామని చెప్పారో, ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఎట్లయితే అనుకున్నామో అదే ఖచ్చితంగా మాదిగ అమరుల కుటుంబాలకు కూడా తెలంగాణ అమరుల కుటుంబాలకు అందించిన సహకారం లాగానే మాదిగ అమరుల కుటుంబాలకు కూడా అందించాలని చెప్పి లిఖితపూర్వకంగా ఎంఆర్పీసీ విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక సానుకూలమైన నిర్ణయం ఇప్పుడు 27వ తారీఖు, రేపు 28, మార్చి 1 మాదిగ ఉద్యమాన్ని న్యాయమని చెప్తున్న మనం ఆ న్యాయమైన పోరాటంలో అసలు బాసిన వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం అందరం కోరుకున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలను ఆదుకోవడం అనేది తెలంగాణ ప్రభుత్వం బాధ్యత అని మనం గుర్తించాం. అట్లనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను కోరుకుంటున్న వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు, మరి న్యాయమని ప్రభుత్వం అనుకుంటున్నప్పుడు ఆ న్యాయం కోసం, ఆ న్యాయాన్ని సాధించడం కోసం తమ విలువైన ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని, ఆ కుటుంబాలని అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత, చేయూతనివ్వాల్సిన బాధ్యత, వారిని నిరంతరం స్మరించుకునే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తున్నా. తప్పకుండా ఈ విషయంలో రేపటి వరకు ఫిబ్రవరి 28, మార్చి 1 కనుక అది కూడా మార్చి 1న నిర్వహించడానికి ప్రధాన కారణం గాంధీ భవన్ ఘటనలో అమరులైన సురేందర్, దామోదర్, మహేష్ మాదిగల మరణించిన ఆ సమయమే దాన్నే మాదిగ అమరవీరుల దినోత్సవంగా మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. అంటే ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఆనాడు హామీ ఇచ్చి హామీని నిలబెట్టుకోకపోవడం వల్ల
మాదిగల్లో పెరిగిన ఆవేదన ఆగ్రహంగా మారిన రోజు గాంధీ భవన్ ఘటనకు దారితీసింది. ఫిబ్రవరి 2009 26న పార్లమెంట్ సమావేశాలు ముగిసి ఫిబ్రవరి 28న యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభకు వచ్చిన సమయంలోనే పరేడ్ గ్రౌండ్లో ఎంఆర్పిఎస్ నిరసన జరిగింది. అదే రోజు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు వాళ్ళ ఆవేదన ఆగ్రహంగా మారడం వల్ల గాంధీ భవన్ ఘటన జరిగింది. ఆ గాంధీ భవన్ ఘటన ఫిబ్రవరి 28 జరిగితే సురేందర్ మరణించింది మార్చి 1. అందువలనే కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో జరిగిన జాప్యం, నిర్లక్ష్యం వల్లనే ఆ రోజు ఆ ఘటన జరిగిందనే విషయం మరొకసారి గుర్తు చేస్తూ, మరి అమరుల కుటుంబాలను ఆదుకోవడానికి సోదరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతో స్పందించాలని మేము గుర్తు చేసి వచ్చాం. ఫిబ్రవరి 11న మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మా చర్చల్లో లిఖితపూర్వకంగా కూడా మేము ఇవ్వడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందిస్తామని చెప్పడం జరిగింది. బహుశా మార్చి 1 లోపు రేపటి వరకు ఆ విషయంలో సానుకూలంగా స్పందించాలని, ఆ కుటుంబాలను ఆదుకునే పెద్ద మనసుతో ముందుకు రావాలని చెప్పి నేను గౌరవ రేవంత్ రెడ్డి గారికి